ఏం పేరు బాబాయ్? నా పేరు శేఖర్ రెడ్డి. ఎక్కడి నుంచి? వికారాబాద్ దారుణ మండలం తరగపల్లి. ఎట్లుంది రేవంత్ రెడ్డి 1 ఇయర్ అయిపోయింది పాలన? రేవంత్ రెడ్డి పాలన ఏంటంటే మొత్తం కార్యకర్తలకు కానీ ఇలా కానీ దోసుకోండి అనే ఫీలింగే ఉంది మొత్తం. ఊళ్ళో పోటీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు కదా, కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఇండ్లు ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని 400 ఇండ్లు శాంక్షన్ అని చెప్పి తరగపులలో అందరికీ ఒక కాగితాలు పట్టుకునే తిరుగుతుర్రు. ఏం కాగితాలు, మీకు ఇల్లు రాసియండి. ఇంతకుముందు ఫస్ట్ అధికారంలోకి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టిన మళ్ళీ ఇండ్లు కానీ అవి కానీ. ఇప్పుడు మా ఊరికి తరగపులకు 450 ఇండ్లు వచ్చినాయని చెప్పారు, అందరికీ ఇస్తారు. అసలుదారు ఎవరు ఇంత వస్తాయా రావా అని వాళ్ళు ఏమన్నారు. మేము ఇంత ఇండ్లు రావాలంటే కనీసం ఆఫీసర్లు కానీ ఇల్లు ఇవ్వాలి ఇండ్లు. ఇప్పుడు మా వార్డు నెంబర్కి వెళ్ళినట్టు పోయి నేను 10 ఇండ్లు ఇస్తున్నాను మీకు తీసుకోండి, ఇది ఇస్తున్నా తీసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలు ఊళ్ళ పోటీ ఇక దాంతో పైసలు వసూలు చేసుకుని కింద సరిపోయిన వాళ్ళు. ఇక నీకు ఇల్లు ఇస్తా, నాకు 2000 ఇస్తావా 3000 ఇస్తావా అంటే మొత్తం 10 మంది ఉంటారు కార్యకర్తలు నీ కాంగ్రెస్ లీడర్లు. ఆ 10 మంది ఒకరొకరు 50 ఇండ్లు పంచుకున్నారు. ఈ గల్లీకి నువ్వు రావద్దు, ఈ గల్లీకి నేను రావద్దు, ఇక్కడ నేను ఉండొద్దు, అక్కడ నువ్వు ఉండొద్దు, ఈ గల్లీ వరకు నేనే వసూలు చేసుకుంటా, ఈ గల్లీ వరకు నేను వసూలు అదే పరిస్థితి. కానీ వేరే ఏం లేవు ఇంతవరకు. నిన్న మొన్న మళ్ళీ కొత్తగా మీ ఇంటికి 2500 ఇప్పిస్తా 2500 ఇప్పిస్తామని మాతో వచ్చే వాళ్ళు పెట్టే స్కీమ్ ప్రకారం 4 5 వస్తాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు తెలిసిన కాదు, మేము చూసినాం. కాకపోతే ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఒకటే, మేము మీ ఇంట్లోకి పెళ్ళి అయింది కదా, మీకు 2500 రేపటి వస్తాయి, ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ అయిపోతేనే సర్పంచ్ ఎలక్షన్ అయిపోతేనే వస్తాయని చెప్పడమే సరిపోతుంది. దానికి మొత్తం ఇక ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వాటికి పథకాలు మభ్య పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏముంది, అంతకుముందు ఎంపీ ఎలక్షన్ల వరకు వేసి రైతు బంద్ చేసినాం ఇవి వేసినాం అవి వేసినాం అప్పుడు వరకు తిరిగారు. ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సురువు చేసిన అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ డ్రామా ఊళ్ళో పోటీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కొత్త డ్రామా ఇది అయిపోయినాక మళ్ళీ కన్నడ రియాలు రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఇప్పుడు కొంత మొన్న మాత రైతులు ఒడ్లు కొనుగోలు కేంద్రం పెట్టి ఓపెన్ చేసిన మాత మేము పోయి అడిగినాము, చూడప్ప మీరు బోనస్ ఇస్తామంటారు, ఎవరు ఇస్తుండ్రు, కనీసం మాకు ఒడ్లు మేము వేస్తాము, నాతో ఇంచుమించు 500 సంవత్సరాలు ఒడ్లు అవుతాయి, మేము ఒడ్లు అయితే వేస్తాము, మీరు నిర్వహణకి వచ్చిండ్రు, మేము ఏం చేస్తామని అడిగితే మేము మరి ఒకవేళ ఈ 500 బోనస్ అయిపోతే ఎవరు గ్యారంటీ అని అడిగినాం. అడిగితే ఒకటే అంటారు, రేవంత్ రెడ్డి గ్యారంటీ, మేము కాము. అరే మరి మీరు కాని అప్పుడు ఉల్లబోకి ఎందుకు వచ్చిర్రు, మీరు ఎందుకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ బీజేపీ ఓ సంచి కొబ్బరికాయలు కొట్టిర్రు. రేవంత్ రెడ్డి చూసులు చెప్పేది ఉండే కొట్టేటప్పుడు ఏమో సంచి కొబ్బరికాయలు కొడుతుంది, 1 కిలో గింజలు కొనపోతుంది. 3 సార్లు ఇట్లా ఇదే విధంగా 3 సార్లు ఓపెన్ చేసి 3 కిలోల గింజలు కొట్టుకోలేరు మా తరగపుల విలేజ్లో. అదే పరిస్థితి. మరి నిజంగానే ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు వాళ్ళు ప్రజాపాలన మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఎక్కడా లేని విధంగా చేస్తున్నాం అంటారు, మీరేమో పథకాలు రావట్లేదని మీరు అంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు వస్తున్నాయి అంటారు. సో ప్రజలు ఏమనుకోవాలి? ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కార్యకర్తలు ఏం చెప్తున్నారు, ఇంతకుముందు చెప్పినట్టే కార్యకర్తలకు వసూలు చేసుకోవడానికి సరిపోయిన ఇదే కానీ వేరేది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏడున్నాడు, ఇప్పుడు ఇంతకుముందు ఒడ్ల లేక సేమ్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఒడ్ల స్కీము అప్పుడు మేము ఒడ్లకు బోనస్ ఇస్తామని ఒడ్లు కేంద్రాలు అన్నారు. ఇప్పుడు ఇది స్కీమ్ కూడా సేమ్. ఈ ఎలక్షన్ అయిపోయింది, సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయిపోయింది అనుకో, సేమ్ మళ్ళీ మాకు సంబంధం లేవు, రేవంత్ రెడ్డి వెళ్ళాడు మేమేం చేద్దాం భయ అని కాడికి ఇల్లు అప్పుడు కనబడారు. ఇక కాకపోతే అవి ఉన్నాయనుకోండి ఇప్పుడు తిరుగుతారు ఊళ్ళో పోటీగా, ఇల్లు అవి ఇవి ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం, రేపటి సంది సురువు చేస్తారు. ఇక 4 ఇండ్లు ఎవరు మాసం దగ్గర రాకపోవచ్చు, ఎవరైతే చిన్న బుగ్గులు ఫ్యామిలీలు ఉంటారో వాళ్ళ దగ్గర, అరే నీకు పెళ్ళి అయింది కదరా, నీకు 2500 వస్తాయి, నువ్వు అక్కడ పోకు ఇక్కడ పోకు, నువ్వు గట్టిగా ఉండు, నా కోటే కాంగ్రెస్ సర్పంచ్కి, అట్లయితే నీకు ఇల్లు ఇస్తాం లేకపోతే ఇప్పియము, ఈ విధంగా సురువు చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మొత్తం బ్లాక్మెయిల్, ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్మెయిల్ రాజకీయం నడిచేది. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ మొత్తం, ఈయన ఇంకా ఇల్లు బ్లాక్మెయిల్ కాకపోతే ఏంది, రేవంత్ రెడ్డి మొత్తం బ్లాక్మెయిల్ చేసి అంటుండే. ఉన్నాయి కదా చూస్తున్నాం కదా మేము, దొంగలు లంగలు పెట్టట్టున్నారు, మనం న్యాయంగా పోతలేమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆ పని కార్యకర్తలు చేస్తారు కింద. గ్రామ సభలు ఎట్లా అనిపించింది? గ్రామ సభలో ఏం గ్రామ సభలు నడిచినాయి, వచ్చిండ్రు బయట అయిన వాడు ఇట్లా మేము మా సెంటర్లు పోతుంటే బూలు పడుతున్నారు, అరే ఏం అడుగుతారు ఏం చేస్తారు, మేము ఇస్తాం పోయి ఆఫీసర్లకే అది అవగాహన లేదు, చెప్పుదామని అవగాహన ఆఫీసర్లకే లేదు. వాళ్ళు ఇవి ఏం చేస్తాం సార్, మాకు ఉన్నాము మాకే తెలియదు, పోండి కాగితాలు తీసుకున్నాం. ఇప్పుడు సెంట్రల్గా మాత్రం విలేజ్కి రేవంత్ రెడ్డి చిన్న తప్పు చేసిన అనిపిస్తుంది. ఇక ఏంటంటే ఏది మన జిరాక్స్ మిషన్లు పెట్టించేది ఉండే 6 ఇప్పటికీ ఒక్కొక్క కుటుంబం 20-25 సార్లు ఇచ్చిండ్రు. ఆ విధంగా అలానే బతుకుతున్నారు. ఎవరు జిరాక్స్ సెంటర్ పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు బతుకుతున్నారు. అది చెప్పలేరేమో మరి. అరే ఆడ గల్లిగల్కి పెట్టుకుని రాబోయి మీరు జిరాక్స్ అంటారు, మన ఫామ్లు అది స్కీమ్ చేస్తాం ఈ స్కీమ్ చేస్తామని ఇక ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకుంటే కదా, ఇలా వచ్చిందంటే కాగితం ఇసుకురా అనుడే.
రేపు పోవాలంటే నువ్వు జిరాక్స్ పోయి చెప్పాలి. ఇక అదే పరిస్థితి ఉంది మొత్తం. అంతే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇద్దరు ముగ్గురికి స్కీమ్ అన్న ఉపాయం అవుతుందేమో అనిపిస్తుంది. ఆ విధంగా పెట్టుకునేది నేను అనిపిస్తుంది. సర్వే మంచిగా చేసిరా మరి ఊర్లలో? ఏడ చేసిండ్రు వాళ్ళు, టీచర్లు వచ్చి ఎక్కడ చేసిరు, ఏం చేసిరు, ఓడి ఎవడో ఫోన్లో చెప్పింది వాళ్ళు రాసుకున్నాడు పోకడ. ఆడొచ్చి ఇంటికాడ వచ్చి చూసిన మా అసలు గట్టిగా సార్ మీరు లేనప్పుడు వస్తాం అన్నట్లు పెద్ద మనుషులు ఉన్నప్పుడు పోకడ ఇంటికి. అది మరి ఏది కరెక్ట్ చేస్తలేనప్పుడు మరి ఎట్లా అనుకోవాలి? ఎట్లా అనుకుంటా అంటే మొత్తం బ్లాక్ మెయిల్ చేసే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ ఆలోచన 5 సంవత్సరాలు అయితే వెళ్తే సరిపోతుంది. తర్వాత సంగతి చూద్దాం. మళ్ళీ 15 ఏళ్ళు వస్తాం లేకుండా లేదు రాజకీయంలో అనే ఆలోచన. రేవంత్ రెడ్డి పాలన సూపర్. రైతు బంధు వాడే, దళిత బంధు వాడే, డాక్టర్ కిట్ వచ్చేసి హాస్పిటల్ ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యంగా నడుస్తున్నాయి. ఆయన బ్యాగ్ నిండుతుంది, అవతల పర్సు ఖాళీ అవుతుంది. అంతే. అన్ని ఎంట సొంత కొడంగల్కి ఏం సర్వీస్ చేయలేకపోతుండు ఆయన. అంత ఏం చేస్తాడు? ఎవరు బిడ్డ? వాళ్ళ అమ్మ బిడ్డ, వాళ్ళ నాయన బిడ్డ. హైడ్రా వచ్చి చూడలే, హైదరాబాద్ మొత్తం చూస్తుంది హైడ్రా వచ్చి. ఇప్పుడు సంగారెడ్డి తెచ్చిండు, ఇప్పుడు కొన్ని రోజులు అయితే విలేజ్లలో తెస్తాడు. ప్రతి ఒక్క నిర్ణయం ఆయన అనుకునే అన్ని తెస్తుండు. అంతే. కొడంగల్ బిడ్డని నేను ఎక్కువ అభివృద్ధి చేసుకుందాం, ముఖ్యమంత్రి నేనే ఆయన అని మాట్లాడింది చాలా వరకు. మాట్లాడిండు. ఆయన మాటలు ఒక్కటి ఏదైనా ఒప్పందం ఉందా? 400 మాటలు గ్యారంటీ ఇచ్చిండు. లేడీస్కి బస్ ఒక్కటి ఫ్రీ పెట్టి నిర్ణయం తీసుకుండు. తర్వాత ఏది లేదు, అంతా డూబే. ఏది చెప్పినా డూబే. ఏదైనా సక్రంగా ఇది చేసినా ఇది అది అన్న మొన్న టంగు అన్నాడు, టకీ టకీ మనే. ఏమా ఏడికి వచ్చే టకీ టకీ? ఏ టకీ లేదు. ఎవరు టకీ అన్నది? తన అనుకున్న మనుషులకు, తన గ్రామ పంచాయతీల, దాని మున్సిపాలిటీల, దాన్ని వాళ్ళ అనుకున్న మనుషులకు టకీ టకీ అన్నాయి. అందులో 50 మంది పెడితే 10 మందికి టకీ అన్నాయి. ఆ టకీ నడుస్తుంది. ఇటు ఏది లేదు. రేవంత్ రెడ్డి గురించి చెప్పడమే నాకు ఇష్టం లేదు. అంతే. తెలంగాణలో అంబేద్కర్ బొమ్మ పెట్టి విగ్రహం పెట్టి కేసీఆర్ గారు ఎన్ని రోజుల, ఎన్ని సంవత్సరాల ఒక్కసారి అన్న అంబేద్కర్ దగ్గరికి వెళ్ళిండా? ఏదైనా చెప్పిండా? ఏదైనా మాట్లాడిండా? పూల దండేసిండా? ఏది చేయలే. అన్ని దళితులకు చేస్తా అన్నాడు. ఏం చేస్తుండు? ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళలేకపోతుండు. ఏం చేస్తుండు? పక్కకుంది, డైలీ వస్తుంటాడు, 24 గంటలు అసెంబ్లీలో వస్తుండు. కానీ ఆడ అంత పెద్ద విగ్రహం, పెద్ద స్టాచ్యూ కనబడకొచ్చిందా? దళితులు అంటే అంతే. దళితులకు ఎంటేసుకొచ్చాడు వేరు, దళితులను కలుపుకొని పోకూడా వేరు. అంతే. 2500 ఆడియోలకి వేయలేరు అని ఇంట్లో తిడుతుంటే మళ్ళీ నువ్వు ఆ కిటు అది వేయలేడు అంటే నేను ఏం చెప్పాలి? నేను ఇంట్లో ఈ ప్రెస్ ఇంట్లో కొడతారు. ఆ రేవంత్ రెడ్డి గురించి ఎందుకు చెప్పుకున్నావు, ఎందుకు మాట్లాడుకున్నావు అని. ఎక్కడికైనా హైదరాబాద్ పోవాలంటే ఏం చేయాలంటే నిలబడి ఒకడు అవుతుంది. కూరగాయలు కొన్నీకే మండల్ లెవెల్లో వస్తున్నారు హైదరాబాద్కి. చీరలు కొన్నీకి వస్తారు. ప్రతి ఒక్క వస్తు నువ్వు అంటారు డైరెక్ట్, నువ్వు ఇంటికాడ నువ్వు పని చేసుకొని నేను పోయి హైదరాబాద్లో పని చేసుకొస్తా అంటున్నాడు. ఏదానికి? సంసారాలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఆమె బస్సులో తిరిగితే కొన్ని సంసారాలు ఖరాబ్ అయిపోతున్నాయి. రోడ్లలో వచ్చేసారు తెలుసా? తెలివని మోగోళ్ళు ఇండ్లాలు ఉంటే హుషారున్న ఆడిది హైదరాబాద్లో తిరుగుతుంది. ఏం చేస్తుంది? ఎవరికి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి పాలన అట్లుంది. అంతే. మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామ సర్పంచ్ సూపర్. ఎగ్జాక్ట్. పోలింగ్ ఎవరు కూర్చుంటారో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళది కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వాళ్ళ మొత్తం నాయకులకు పోలింగ్లో కూర్చుంటారా? గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరికి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. కాంగ్రెస్కి ఓట్లు పడకు వచ్చినాయి, ఇక్కడ కూర్చొని వేస్ట్, ఇంటికి పోయేస్తాము అని ఆ నిర్ణయం వాళ్ళది.